నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. కాంగ్రెస్ పార్టీలో తీర్మార్ మల్లన్న పెడుతున్న మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. అధికార పార్టీలో ఉంటూనే కులగణన సర్వే రిపోర్టును బహిరంగంగా తగలబెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మల్లన్న బాగా టార్గెట్ చేస్తుండడంతో ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా మంటలు రేగుతున్నాయి. కులగణన సర్వే రిపోర్టుపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న ఆరోపణల మద్దతుగా నిలుస్తుండడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే రిపోర్టుపై స్వయంగా అధికార పార్టీ నేతే ఆరోపణలు చేస్తుండడంతో ప్రతిపక్షాల నేతల ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుంది. దీంతో మల్లన్న మద్దతుదారులంతా ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పుతున్నారు. మల్లన్న వ్యవహారం కొంతకాలంగా పార్టీతో పాటు రేవంత్కు ఇబ్బందిగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ టికెట్ మీద నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్ మల్లన్న కొంతకాలం తర్వాత పార్టీ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా తయారయ్యాడు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే తప్పుపడుతున్నారు. తీర్మార్ ఆరోపణలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాల నేతలు కూడా ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాల నేతల ఆరోపణలకు మంత్రులు సమాధానం ఇస్తుంటే మళ్ళీ మల్లన్న పిక్చర్లోకి వచ్చేసి మరిన్ని ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. దాంతో అటు ప్రతిపక్షాల నేతల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక ఇటు తీర్మార్ను కంట్రోల్ చేయలేక మంత్రులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కులగణన సర్వే రిపోర్టును తీర్మార్ తగలబెట్టిన నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసుకు తీర్మార్ సమాధానం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. తీర్మార్ వైఖరి చూస్తుంటే ఎక్కువ రోజులు కాంగ్రెస్లో కంటిన్యూ అవుతారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈరోజు జరిగిన సిఎల్పి సమావేశానికి కూడా తీర్మార్ మల్లన్న హాజరు కాలేదు. దాంతో పార్టీకి తీర్మార్కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. పార్టీతో పాటు బయటపడుతున్న పరిణామాలను గమనిస్తుంటే తీర్మార్ ఎక్కువ రోజులు కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యే విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టే ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని తీర్మార్ మర్చిపోయాడు. అంతకు ముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపు మీదున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలంతా కష్టపడి తీర్మార్ను గెలిపించారు. అయితే తన గెలుపు తన గొప్పతనంగా తీర్మార్ భావిస్తున్నట్లున్నాడు. అందుకనే ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తామంతా ఎన్నికల్లో కష్టపడి పనిచేయబట్టే తీర్మార్ గెలిచిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అయితే తీర్మార్ మల్లన్న భావన ఎలాగుందంటే తాను అభ్యర్థిగా పోటీ చేయబట్టే కాంగ్రెస్ గెలిచిందన్నట్లుగా ఉంది. తొందరలోనే తీర్మార్ మల్లన్న విషయం ఏదో ఒకటి తేలిపోతుందనే తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఒకవేళ కాంగ్రెస్ గెటౌట్ అంటే తీర్మార్ మల్లన్న ఏం చేస్తారు? కొత్త పార్టీ పెడతారా, లేక ఇప్పటికే బీసీ లైన్ పైనే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి వెళ్తారనేది చూడాలి.